పొద్దుగానే లేచిన అమ్మ పని చెప్పింది. పెద్దమ్మ గుడికాడ పాటలు వినబడుతున్నాయి. ఆయనతో బర్రెం కట్టేస్తుంది. పోయినా బర్రెం కట్టేసి ఎద్దు కాడికి పోయి ఎద్దుది పెండ తీసుకొని మళ్ళీ ఇంటికి మారుతుంటే తమ్ముడు గాడు కనబడ్డాడు. వానికో హాయ్ చెప్పిన. బాబాయ్ కనబడి హ్యాపీ ఉగాది అని చెప్పి అని చెప్పేసిన. పెండి ఇంటికాడ పెట్టేసరికి నల్లు వస్తుంది. ఇడిచిపెట్టేసి కుక్కపిల్లతో ఆడుకున్నా. ఇక అందరు ఉగాదికి మామిడాకులు వేప పువ్వు తెంపుకొస్తారు అని చెప్పేసి మేము కూడా మా మామని వేసుకొని మెల్లగా బయలుదేరి మామిడాకులు తెంపుకొని అట్నే మామిడికాయలు కూడా 2-3 తెంపుకొని ఇక మళ్ళా మర్రాకుల దగ్గర పోయినాము. ఇక మర్రాకులు తెంపుకొని డొప్పలకని చెప్పేసి అట్నే వేప పువ్వు దగ్గర పోయి ఇంత వేపాకులు కూడా తెంపుకొని ఇక చలో అని చెప్పేసి ఇంటికి బయలుదేరినాం. ఇంటికి వచ్చేసరికి అమ్మ బచ్చాలకు పప్పు దంచుతుంది. ఈ మమ్మటినే కూరలకు మునక్కాయలు కోసేస్తుంది. బాపు వచ్చేసి దోరణాలు కడుతుండు. ఇంత చింతపండు నానేసి పచ్చడి వేసుకొని మంచిగా పచ్చడి కడుపు నిండా తాగేసి అట్నే బచ్చాలు కూడా తినేసి ఒక డీప్ స్లీప్ వేసినాం. అన్నట్టు మర్చిపోయినా అందరికీ హ్యాపీ ఉగాది.